is our national animal? Pink tiger. What is our national fruit? The shining stars, the grace, the poise, the expression, everything was simply breathtaking. Good job, Rishita. Can we hear a bigger round of applause for Rishita? మరియు అవగాహన కలిగించే స్కిట్ చేయబోతున్నాము. ఈ స్కిట్ ద్వారా మన పిల్లలు మెయిన్స్ తో వదిలేసే విషయంలో ప్రమాదాలు తెలుసుకోబోతున్నాము. పిల్లల భద్రత, శ్రద్ధ. నాకు ఈ రోజుతో సెలవులు అయిపోవచ్చునండి. రేపటి నుంచి సెలవులు తీసుకుంటే నా ఉద్యోగం పోతుందండి. మరి ఆయా కూడా ఏం చేశారండి? ఈ రోజు రేపట్లో వస్తారు. సరేనండి, వస్తారు. ఎవరు వచ్చారు చూడు. సరేనండి. ప్రకటన చూసి వచ్చానండి. అమ్మయ్య, నువ్వు ఈ రోజే జాయిన్ అయిపోమ్మా. మేము సాయంత్రం 6:30కి వస్తాం. పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. పాపకి నష్టం కరెంట్ తినిపించు, సరేనా? సరేనండి. చెప్పి వెళ్ళొస్తాను. బాయ్. హలో, ఎక్కడున్నారా? త్వరగా రా. పాప చాలా ముద్దుగా ఉంది. ఇంత ముద్దుగా పిల్లలు వస్తాయి. వస్తాయి చూడండి. సాయంత్రం లోపల తీసుకుని వస్తాం. సరేనా? వెళ్తానైతే. ఇదిగో మా పాప. అమ్మా, దానం చేయండమ్మా. అమ్మా, దానం చేయండమ్మా. అదేంటి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు? ఇప్పుడు చూడు, రాలుతాయి డబ్బులు. అమ్మా, దానం చేయండమ్మా. హలో, ఎక్కడున్నావు? ఈ రోజు కలెక్షన్ కట్టుకొచ్చినంతండి. నీ కలెక్షన్ నీకుంది కదా. సరే, ఇదిగో మా పాప. సరే, స్కాన్ తినిపిద్దాం. చెప్పి, నా మీద బెంగ పెట్టుకున్నావా? ఎన్నం తెలియదా? నా మీద నీకు కోపం వచ్చిందా? లేదండి గారు, శుభ్రంగా తినేసి పడుతుంది. సరేనమ్మా. సరేనమ్మా, నేను ఇంకా వెళ్ళొస్తాను. సరేనండి. హలో, ఎక్కడున్నారా? త్వరగా రా. త్వరగా తీసుకురా. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఏమండి, మన పాపలా ఉందండి. మన పాప ఇక్కడ ఎందుకు ఉంటుంది? మన పాప ఇంటికాడ ఉంటుంది. ఈ ప్రేమ కొలది కళ అనిపిస్తుంది అంతే. బాబు తీసుకెళ్ళి. సరే, ఇదిగో మా పాప. రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. త్వరగా రా. వస్తానైతే. అమ్మయ్య, ఏవండి, మన పాప ఇంటి దగ్గర ఉందండి. ఏవండి, మన పాప రోజు మారిపోతుందండి. ఏవండి, నాకు చాలా భయం వేస్తుందండి. అదేంటి కాదు, ఈ ప్రేమ కొలది కళ అనిపిస్తుంది అంతే. వెళ్ళొస్తాను. సరేనండి. హలో, ఎక్కడున్నారా? త్వరగా రా. పాప జాగ్రత్త. సరే, ఏవండి, నేను ఫోన్ మర్చిపోయానండి. తెచ్చుకొని వస్తాను. నేను నా పాపని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆగండి. పని మనిషి ఉంటుంది కదా, ఆవిడ రోజు నాకు మీ పాపను ఇస్తుంది. నేను వెళ్ళి ఒక అనుకుంటే ఆవిడకి ఇస్తున్నాను. ఆవిడ రోజు మీ పాపను ఏడిపించి ఎండంతా తిప్పి అందరి దగ్గర డబ్బులు అడుగుతుంటది. ఆవిడ నాకు కమిషన్ ఇస్తుంది. అంత మించి నాకు ఏం తెలియదు. నాకు క్షమించండి. ఏం చేస్తారా? పోలీసులు ఫోన్ చేస్తారు. ఉండు. ఈ రోజు పాపను తీసుకెళ్తున్నాడు.
దయచేసి వేదిక మీదకి రావాలి ఫర్ గ్రూప్ ఫోటో. ఒక చక్కటి సందేశాత్మకమైన స్కిట్ను మరి క్రియేట్ రాసిన చైర్మన్ సార్ నాగబాబు సార్కి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వాల్యుబుల్ స్కిట్. Welcome to this very special occasion, the graduation ceremony of Sri Pragya English Medium School. Today is a day of celebrations and a day of reflections, and most importantly a day of looking ahead to brighter futures that wait our graduates. Yes, indeed, we gather here to celebrate the hard work, dedication and accomplishments of our students as they graduate and step forward to new challenges. Each one of them has worked hard, grown and transformed to the bright light individuality seen before us today. Thank you. What better way to celebrate than with some delightful performance by our talented students. Let's sit back and enjoy the performance that our graduates have worked so hard to prepare. Medium School. Indriyani Pavanahu Indriyebhya Paramanaha Manasastu Parabuddhihi Yo Buddhe Palatastu Saha Yo Mayutto Visuddhana Vijitana Jitendiraha Sarva Bhutana Bhutana Parvana Pinepate Evam Buddhe Parambuddha Samstabhyatma Nanatmana Jai Shatru Mahabaho Kamarupam Durashanam Arjuna Uvasha Evam Satata Ruttaye Bhattasvam Paribhashate Yesha Paksharamavyatam Tesham Ke Yogatma. Thank you. To share their thoughts and experiences from their remarkable journey with us. So here we have our UKG graduates who will share their words which will reflect their dedication and hard work and dreams. Hi, my name is Bindu. I am a girl. I am studying UKG. Good morning to one and all present here. We welcome you all Sri Pragya English Medium School. 2 years celebrating first KG graduation ceremony. This is a time to say goodbye to our teachers. Thank you once again for life. Teachers, thank you first. We are very thankful to the teaching, reading and writing. I am the girl. My school name is Sri Pragya English Medium School. Today, Telugu land. Gummadamma gummadi, gummadamma gummadi, ఆకులు వేసిన గుమ్మడి పువ్వులు పోసిన గుమ్మడి.
us all celebrate our growth, achievements and exciting future that comes. Thank you. Charvik parents, please come forward. Charvik parents. We request Haricharan and also Haricharan's parents to come onto the dais. Next we have Likith and Likith's parents. Likith and Likith's Let's invite the dignitaries, the class teachers and the students for the group picture. Teachers, let's make it fast. Let's not delay. Let's not bore the audience as well. Please, let's make it fast. Thank you everyone for being part of this wonderful ceremony. Next, I request the intermediate students to get ready for the dance performance. I invite the intermediate students to get ready for the dance performance. My team would perform. To stay for dinner and then make a move. Andhra Pradesh State 3rd rank. Right, listen. Next, Lohit from MPC group నుండి 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించాడు. మన శ్రీ ప్రతిమ కాలేజ్ స్థాపించి కేవలం ఒకే ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ ఒక్క సంవత్సరంలో జస్ట్ 91 మెంబర్స్ 91 మందిని మాత్రం తీసుకుని గ్రూప్స్ ఎంపీసీ బైపీసీ ఇందులో కూడా మెయిన్స్ ఎంసెట్ అండ్ నీట్ ఈ మూడు ఆల్మోస్ట్ మనకి ఎక్కడ కూడా పదాలే తప్ప క్లాసెస్ రన్ చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో శ్రీ ప్రజ్ఞ స్థాపించి నీట్ క్లాసెస్ వాళ్ళకి సెపరేట్ మెటీరియల్ ఇచ్చి నీట్ ఫ్యాకల్టీ మరియు ఎంసెట్ అండ్ మెయిన్స్ ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తూ అత్యున్నతమైన ర్యాంకును సాధించింది అని చెప్పడానికి మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి వీళ్ళే
సాక్ష్యం అని చెప్పొచ్చు. అలాగే స్కూల్ కూడా 1 సంవత్సరం పూర్తి చేసుకుని టోటల్ క్యాంపస్ అంతా అండర్ సీసీ కెమెరా అండర్లో ప్రతి తరగతిని పర్యవేక్షిస్తూ లోయర్ క్లాసెస్ అయితే డైరెక్ట్ లైవ్ ప్రజెంట్ మీ పిల్లలు క్లాస్లో ఏం చేస్తున్నారో చూసే ఒక వినూత్నమైన ప్రోగ్రాం అనుకుని ఖచ్చితంగా అమలుపరిచిన సంస్థ శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థ. ఎందుకంటే ఇది మాటలకే పరిమితం అనుకున్నారు, కానీ చేతల్లో చూపించి సీసీ కెమెరాలు మెయింటైన్ చేస్తూ ఈవెన్ అవుట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ కూడా. తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నేను సాధించిన దాన్ని బట్టి వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద శ్రీ ప్రజ్ఞ కాలేజ్ అనేది మన మధ్యలో కృష్ణవేణి తన మాటల్లో చెప్తుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గౌరవనీయులైన నా ఉపాధ్యాయులకు, నా కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకు నా నమస్కారములు. నా పేరు కృష్ణవేణి, నేను పైపీసీ చదువుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్ మార్క్స్లో 440కి 434 తెచ్చుకున్నాను. అదేవిధంగా టౌన్ ఫస్ట్, స్టేట్ ర్యాంక్ సాధించడం అయింది. దానికి కారణం మా శ్రీ ప్రజ్ఞ మేనేజ్మెంట్ స్టాఫ్ నాకు కృషి చేశారు. మా తల్లిదండ్రులు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేసి బెటర్ ఫ్యూచర్ కోసం శ్రీ ప్రజ్ఞలో జాయిన్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరో వ్యక్తి మా స్టూడెంట్ 463 స్టేట్ 7th ర్యాంక్, అట్ ద సేమ్ టైం టౌన్ ఫస్ట్ ఆల్సో. ఎంపీసీ నుంచి 470 మార్కులకి 463 మార్కులు సాధించిన లోహిత్ కే. లోహిత్ మన మధ్యలో ఉన్నాడు పేరెంట్స్తో సహా. గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాస్. ఎంటైర్ టీమ్ మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, ఎందుకంటే 1 ఇయర్ కష్టం. ఆల్రెడీ మన మేనేజ్మెంట్ కూడా అలాగే ట్రీట్ చేస్తూ మధ్యలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ లైఫ్ కెరీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ స్టడీ వాతావరణాన్ని పెట్టి పూర్తిగా రన్ చేసి ఒక గొప్ప విజయం ఈరోజు మనం అందరం ఆనందించడానికి అవకాశం కల్పించడానికి పడిన కష్టం మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, అండ్ we wish all the team members for getting good success. Next లోహిత్ మాట్లాడతారు. Good evening all of you. And first of all, in the box తెచ్చుకున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నన్ను బాగా మోటివేట్ చేశారు మా శ్రీ ప్రజ్ఞ మేనేజ్మెంట్ అండ్ మా ఫ్యాకల్టీస్ అందరూ బాగా మోటివేట్ చేశారు. నేను చాలా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక్కడ ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేయించారు. స్టడీ అవర్స్ పెట్టి 8 వరకు కూడా ఉన్నాను నేను. అండ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను మార్క్స్ తెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ శ్రీ ప్రజ్ఞ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్ యూ. తర్వాత స్కూల్ గురించి కొన్ని ప్రత్యేకతలు మీతో పంచుకోవాలి. ఎవరైతే మామూలుగా ఒక వ్యాపార ధోరణి అయితే ఎంతమంది పిల్లలు జాయిన్ అయినా నో అని చెప్పడానికి స్కూలు ఎవరు ఉండరు. కానీ శ్రీ ప్రజ్ఞ స్కూల్ ఓన్లీ లిమిటెడ్ స్ట్రెంత్. ఏదైతే మీకు పాంప్లెట్లో అనౌన్స్ చేశామో అదే విధంగా 1:20, 25, 1:30, 40 అలా చెప్పిన రేషియో ప్రకారంగానే ఎగ్జాక్ట్గా క్లాస్ రూమ్ మెయింటైన్ చేస్తూ ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా వాళ్ళని అవసరమైతే పంపించేసి లిమిటెడ్ స్ట్రెంత్తో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మరలా వాళ్ళకి కంప్యూటర్ అడిషనల్గా నేర్పించడం, 3rd క్లాస్ నుంచి ఐఐటిని బుక్స్ సెపరేట్గా మెయింటైన్ చేసి ఎగ్జామ్స్ పెట్టడం, వీక్లీ ట్వైస్ మా ఫ్యాకల్టీయే పేరెంట్స్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చెప్పడం కాదు, మాది 0 కంప్లైంట్ అని చెప్పడానికి మా ఫ్యాకల్టీ ఫోన్ చేసి మీకు టచ్లో ఉండడం, మీరు ఏది చెప్పినా వితిన్ అవర్స్లో దాన్ని సాల్వ్ చేయడం. అంతేకాదు టోటల్ సిలబస్ మీకు అంతా క్లియర్గా మెసేజ్ చేస్తూ మంచి బస్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ కూడా 0 ప్రాబ్లం, ఏది అసలు ప్రాబ్లం లేకుండా చేస్తూ పూర్తి ఒక డిఫరెంట్ కరికులంతో ఒక మంచి స్టాండర్డ్స్తో రన్ చేయాలన్న ఆలోచనతో పెట్టిన శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థ గురించి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు 2 పిల్లలను చూశారు.
తర్వాత అదే సెక్షన్లో కొంతమంది మార్కులు సాధించిన వాళ్ళకు కూడా మేము మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ సాధించారో ఫ్రమ్ ఎంపీసీ ఫ్రమ్ బైపీసీ వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం పూర్తిగా వాళ్ళు కట్టాల్సిన ట్యూషన్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేకుండా మేనేజ్మెంట్ వాళ్ళకి ఇస్తున్న మరో బహుమతి ఇది. ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో ఆ చదువే వాళ్ళకి నెక్స్ట్ మనీతో పని లేదు అని చెప్పే విధంగా చదువు నిలబెడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. నవేడేస్ వెరీ కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటీషన్లో ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా చదువు ఉంటేనే నిలబడగలుగుతాము. కాబట్టి ఆ విధంగా ఒక సైడ్ కాదు, పేరెంట్స్ నుండి ఇటు మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ నుండి కూడా కష్టపడి పనిచేస్తేనే మనం పిల్లల కెరియర్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా డాక్టర్ సీట్స్, ఎందుకంటే నీట్ రాయబోతున్నారు వీళ్ళు. నీట్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తూ ఎంసెట్ ర్యాంక్స్తోనూ నీట్ ర్యాంక్స్తోనూ మెయిన్స్ ర్యాంక్స్తోనూ మనం మరలా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటామని అందరం మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్ నుంచి నెక్స్ట్ ఉన్న గ్రూప్ నేను పిలుస్తాను, వాళ్ళకి వెంటనే అయిపోతుంది కార్యక్రమం. ఆల్రెడీ కాలేజ్ పిల్లలు కూడా పైన ఉన్నారు కనుక థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని నేను పిలుస్తాను, వెంటనే రావాలి. 56 మార్క్స్తో స్కంద, నెక్స్ట్ శివాని, ప్రియదర్శిని, ప్రేమ్ సత్య, మోజెస్, అఫ్రీన్ రావాలి చెప్పిన వాళ్ళందరూ. నెక్స్ట్ హేమ, అంజలి, నెక్స్ట్ మౌలిక, లలిత, సూర్య, సుమతి, ఐశ్వర్య. నెక్స్ట్ మౌనిక, మీరు కూడా నువ్వు కూడా ఇచ్చే శ్వేత అలా కవర్ చేసేయండి. మనం ఉండండి, తీసుకున్న వాళ్ళు వెనక్కు. సూర్య, మోజెస్, శివాని వెనక్కి వచ్చి నిలబడి. ఐశ్వర్య, అఫ్రీన్, శ్రావణి, కంఫర్ రోడ్. నెక్స్ట్ కదండి. Frame okay na. Now they are going to enter into the first class. So that is start cheyochu. So take it. Parents andaru ravali. టిఫిన్ పెట్టడం స్టార్ట్ చేయమని చెప్పండి. ప్లీజ్ కోఆపరేట్. కంఫర్ట్ తీసుకోండి. కూడా ప్రోగ్రామ్ ఉంది. ఫైనల్ ఎగ్జామ్స్ విన్నర్స్ FA ఒకసారి ఎలా చూడరా. ఒకసారి ఎలా నేను నేమ్స్ అనౌన్స్ చేస్తాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు లాస్ట్ లక్ష్మి గారు వేపించాను. మరలా మీరు టిఫిన్స్ అయిపోయి రావచ్చు.
నుంచి కూడా SA2 మార్క్స్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి సో టేక్ యువర్ టిఫిన్. ప్రారంభించబడిన విద్యా సంస్థ శ్రీ ప్రజ్ఞ. నెక్స్ట్ 5th క్లాస్ అమ్మా నేను Dear parents, I request all of you to be seated. Please, unless you sit and chance for others. And these awards are only for LKG and UKG. Close the doors. Children, close the doors. From second class, from 4th class, Aisha. 6th class, Kusmanjali. Ojeshika, Satvika, Yashwan, and Nandan. Please come. మేడం అందరూ మేడం అనియా We request 6th class Anjali parents to come on the dais. Suma from 6th class. Rama. Sign up parents to get on the stage. బంగారు తల్లి ఏమే ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నానండి. ఆ స్వీట్ బాక్స్ పట్టుకుని ఇలా రా. సరే అబ్బా ఏంటి హడావిడి? మన పాపకి క్విజ్ లో ఫస్ట్ వచ్చిందంటే క్విజ్ లోనే కదండి ఫస్ట్ వచ్చింది. ఒలింపిక్స్ లో వచ్చినట్టు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావే? స్కూల్ అంతమంది పిల్లల్లో నా కూతురికి ఫస్ట్ వచ్చింది. సరేలేండి స్వీట్స్ తీసుకోండి. ఓ స్వీట్ దగ్గర వద్దు, మనం తిన్నాను కదే వాళ్ళందరికీ పంచి పెట్టడానికి. ఇచ్చేసిన దానికి అంత చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావే? నా కూతురు మీరు ఎలాగో డాక్టర్ చదవకపోయినా నా కూతురునన్నా చదివించాలని నా ఆశ. హలో సరే. ఈ తండ్రి కూతుర్లు కలిస్తే మాటలు కోటలు
10th రిజల్ట్స్. అవునా, ఎలా వచ్చాయండి? పాపకి స్కూల్లో ఫస్ట్ వచ్చిందంటే. అవునా బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. రూపక్ ఈరోజు 10th రిజల్ట్స్ ఉంది కదరా? అవునరా, మా పాపకి స్కూల్లో ఫస్ట్ వచ్చింది. అవునరా తల్లి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అంకుల్. మనం సరేలేరా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా, ఏంట్రా? మీ అమ్మాయి 10th ఫస్ట్ వచ్చింది కదరా, ఏం చేయాలనుకుంటున్నా? మంచి కాలేజ్లో చూసి జాయిన్ చేయాలనుకుంటున్నాను రా. అంతా నీమేనా? అవునరా. అమ్మాయిని అడగచ్చు కదా? నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. సరేలేరా, అంతా నీ ఇష్టం. అమ్మా గగన, నీకు ఎంబీబీఎస్ చదవాలని ఉందా లేదా? అది ఏంటది? ఇంటర్ చదివి ఎంబీబీఎస్ అవుతుంది. వెరీ గుడ్. కూరగాయలు తీసుకురండి. ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నానండి. ఇవాళ మన పాప రిజల్ట్స్ ఎలా వచ్చాయి? టీ కావాలా, కాఫీ కావాలా? ఇంత కంగారులో ఉంటే టీ కాఫీ అంటారంటే రిజల్ట్స్ ఎలా వచ్చాయో చెప్పు. అది పాస్ అండి. బెస్ట్ పాసా? నేను నా ఫ్రెండ్స్ అందరికి నా కూతురు ఎంబీబీఎస్ చదువుతుందని చెప్పాను. ఇప్పుడు నా ముఖం వాళ్ళకి ఎలా చూపించాలి? దాన్ని ఇలా పిలు. గగనా ఏమ్మా, నీకు ఎంబీబీఎస్ చేయాలని ఉందా లేదా? అది ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నేను ఇంటర్ చదివి ఆర్టిస్ట్ అమ్మా. ఎలాగైనా నువ్వే దాదితో చెప్పాలి. సరేనమ్మా, చెప్తాను. ఏంటి, ఆర్టిస్ట్ అవుతావా? ఆర్టిస్ట్ అవి రోడ్డు మీద బొమ్మలు, గోడ మీద బొమ్మలు గీస్తావా? నీ మొక్కలు నాకు చూపించకు. గగన ఆంటీ గగన ఉందా? ఉందమ్మా, గదిలో ఉంది. హాయ్ గగన. ఎందుకు అలా తెల్లగా ఉన్నా? ఇప్పుడు రాబోతే మళ్ళీ సార్ వస్తావు కదా? పూజ, అమ్మా పూజ, మీ అమ్మ నాన్న వచ్చారమ్మా. సరే, వెళ్ళొస్తాను. సరే. వంట అయిపోయింది, కానీ ఈ అమ్మాయి అంటే ఇంకా కనిపించట్లేదు. గగన ఏమండి, మన పాప కనిపించట్లేదండి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఈ లెటర్ చూడండి. అయ్యో, ఇదంతా మీ వల్లేనండి. అవునే, ఇదంతా నా వల్లే. ఎవరో వచ్చారండి మన ఇంటికి. మన అమ్మాయేనండి. కనిపించింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోను. మీరు అసలు తల్లిదండ్రులుగా పిల్లల అభిప్రాయం తెలుసుకుని చదివించండి. తల్లిదండ్రులు మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని చదివించండి. మా ఈ చిన్న ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అదే రంగంలో వాళ్ళు చదివించినట్లయితే వాళ్ళు మంచిగా ప్రయోజనం అవుతారని వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. అదే కాకుండా వాళ్ళ అభిప్రాయం కాకుండా మన అభిప్రాయం వాళ్ళ మీద రుద్దినట్లయితే వాళ్ళలో మార్పు అనేది కొంచెంగా మాత్రమే చూడగలుగుతారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ నెల 30వ తారీఖున శ్రీశ్రీ గారి జయంతి. ఆయన్ని స్మరించుకుంటూ మన చిన్నారి శ్రీశ్రీ గారి ఒక కవిత చెప్తుంది. అందరూ సహకరించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు రామస్వాతి. నేను ఇప్పుడు
చెప్పబోయేది మన శ్రీశ్రీ గారి గురించి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో దెబ్బతిన్నారని, స్నేహితులు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలు ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. ఇప్పుడు వచ్చిన ఆ కష్టానికే తల ఉంచుకేలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆడుకోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్లు, ప్రవహించే నీరు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తున్న నెత్తుడితో సహా ఏది ఆడుకోకూడదు. లే, బయలుదేరు. నిన్ను కథననివ్వకుండా చేసిన మానసిక బాధ సంఖ్యలు తెంచుకో. పడ్డ చోటనే పరుగు మొదలు పెట్టాలి. నీ పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలి, నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుకు. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగులోకి వచ్చి, మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారుస్తే కారు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్రను తిరగరాయగలవో తెలుసుకో. చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. థ్యాంక్ యూ ఆల్. 3 days వరకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ అలాగే హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ జరిగాయి ఫ్రమ్ సత్తు అకాడమీ నుంచి. ఎంతో బాగా విజయంగా చేసిన అపరిస్థితి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇప్పుడు శ్వేత మేడం అండ్ నాగబాబు సార్ సత్కరించాలనుకుంటున్నారు మేడం. నేను ఎందుకు రాలేదు? నిన్న ఆరోగ్యం పోలేదు, అందుకే రాలేదు. సరే. పుస్తకం కావాలి. ఏం పుస్తకాలు రా? లేదు, ఏమీ లేదు. వచ్చి నాతో పని చెయ్యి. స్కూల్కి వెళ్తాను. సరే, జల్దీగా తిరిగి వస్తాను. ఏమిటయ్యా, మనకి ఎలాగో చదువురాలు, బాబుకైనా చదివించి. సరే, నేను సొంతంగా తినేసి వస్తాను. ఏమంటే నేనే సార్. మేమే సార్. సారీ, ఎందుకు రాలాగిస్తావు? ఎవరయ్యా ఇవ్వు? నేను పోస్ట్ మ్యాన్ సార్. పోస్ట్ అంటే ఉత్తరం. సరే. లోహి, ఇలా రావా? అరే, ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఏంట్రా? ఈ పోస్ట్ చదవరా? పోస్ట్ మ్యాన్ ఇచ్చారు. అరే, నీకు చెప్పాల్సింది ఇదేనా? అవునురా. ఇదేనా? అవునురా. క్షమించరా, నాకు ఇది ఇంగ్లీష్లో రాసి ఉంది, నాకు రాదు. ఎవరికైనా సరేరా. బాబీ, ఇలా రావా? ఏంట్రా? ఈ పోస్ట్ చదవరా? పోస్ట్ మ్యాన్ ఇచ్చారు. మామయ్య, నీకు వచ్చా? ఇదేంత భాగ్యం చెప్పాను, కానీ ఇది ఇంగ్లీష్లో ఉండడం కారణం నాకు అర్థం కావట్లేదు. వేరే ఎవరికైనా సరేరా. ఏమే పుష్పవనానికి వెళ్దామా? పుష్పానికి వెళ్దామా? ఏ సినిమాకి తీసుకెళ్ళినా పర్లేదు, కానీ సినిమాకి మాత్రం తీసుకువెళ్ళండి. అఖిల్, ఇలా రావా? వీడెవరు బాబు? ఎప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు వెళ్తాడు. ఈ పోస్ట్ చదవవా?
నవీన్ నేను ఇది చెప్పగలను కానీ మాకు సినిమాకి లేట్ అవుతుంది. సరేరా. రోజుల తర్వాత నీకెన్నిసార్లు చెప్పాలా జాయిగా చెప్పమని? సరే ఎందుకు వచ్చావు? నీకు పోస్ట్ అప్పుడు వచ్చినప్పుడు ఎవరో చెప్పలేదు, నువ్వే చదివి చెప్పు. మేము బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాం కానీ మీ భార్య మేము బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాం కానీ మీ భార్య చెప్పలేదు, తనైనా చెప్పనివ్వండి. మేము బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాం కానీ మీ భార్య ఓకే. మేము బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాం కానీ మీ భార్యకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పోలీస్ హౌ మచ్ సాలరీ ఫర్ మంత్? I got for month 50,000. Who are you? Nikhil. Hi. మీరు నా పాత స్నేహితులు కదా? అవునురా. ఈ లెటర్ ఏంటో చదవండి రా, పోస్ట్ మీ భార్యకు పిల్లలు పుట్టారా? అవునారా? మీ భార్యకు పిల్లలు పుట్టారని కూడా తెలియలేదు. ఆ టైంలో చదువుకోమంటే ఆడుకున్నాం. ఇప్పుడు చూడు నువ్వెలాగున్నావు, మేము ఎలాగున్నాం. మీ అబ్బాయి నువ్వు మాటలు మీ అబ్బాయిలో బాగా చదివించేసింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. సరేరా. హలో. చదువు ఉంటేనే విలువ ఉంటుంది, చదువు లేకపోతే విలువ ఉండదు. కాబట్టి అందరూ చదువుకోండి, 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 అందరూ చదువుకోండి. We have another 2 more programs and then we can call it a day. To explore something truly fascinating, the miracles of human body. Our body may look simple from the outside, but inside it's a masterpiece of nature, full of wonders that work silently every second to keep us alive, active and healthy. From the way our heart beats to how our brain thinks, how we breathe, heal and grow, everything is a part of a miraculous system designed with protection. So get ready to be amazed and inspired by the miracles happening inside you right now. And we have great 7 students to tell us the miracles of the human body. Today I am going to tell about most amazing miracles of human body. We often do not realize how our bodies, but if we stop and thinking about it, our bodies are miracle happen every day. The brain, the cause of the body. The brain is the most amazing part. It's control everything you do, whether it's thinking, moving, or even breathing. It's process millions of seconds every second and helps us make decisions and learn new things and remember important information. The brain never stops working even when we sleep. The heart never stops beating. The heart is another miracle. It beats 100,000 times a day to pump blood throughout our body. The heart works non-stop with elements to make sure our body gets enough oxygen and nutrients to stay healthy. Imagine your heart beating every second of every day. It is truly incredible.
our immune system, our body defense. Every day our body fights against germs and sickness. Our immune system is like an army that protects from harmful bacteria. White blood cells and other part of the immune system work to keep us safe. The protection happens even knowing it. The skeleton of our body is strong foundation. Our skeleton is made up of over 200 bones, and these bones gives our body strength and structure. Our skeleton helps us to move, stand up, and control our organs. Even more amazing is that bones are constantly being repaired and replaced as we grow. The digestive system turning food into energy. Our digestive system works like a machine. When we eat, our body breaks down food and absorbs all the good things like vitamins, minerals, and nutrients to keep us strong and healthy. That power cells. It's amazing how our body can turn a piece of food into energy. That power cells. The skin, the body shield. Our skin is the largest organ in our body, and it does a great job of protecting us from the common nature faces of our loved ones. The skin works like a shield. The eyes, the miracle of vision. Our eyes are another miracle. The eyes help to see world in beautiful detail. The eyes work quickly to adjust to changes in light. The eyes allows us to see all kinds of environment. Self-healing, the power of healing. One of the most amazing part of our body is its ability to heal itself. When we get a hurt like a cut or bruise, our body works hard to repair the damage. It forms blood clots, heals skin, and even repair broken bones. It's incredible that our body can recover in all its. In conclusion, the human body is a truly miracle. From our brain to our heart, our immune system to our skin, both all work together to keep us alive and healthy. We should take care of our bodies and be grateful for these amazing things. Our body. Thank you. Grade 8 student Jashmita's mother to come on to the dais and deliver her speech. శ్రీ ప్రజ్ఞ స్కూల్ ఫస్ట్ యానివర్సరీ దిగ్విజయంగా జరుపుకుంటున్నాను. 1 year సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఇంకెన్నో యానివర్సరీలు జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ శ్వేతంగా నాగోడు సార్ నా దగ్గరకు వచ్చి మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయమని అడిగారండి. అడిగితే ఫస్ట్ ఇయర్ స్కూల్ ఏంటి కొత్తగా కట్టినారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి, దీంతో ఈ స్కూల్ ముందు నడిపించుకోవాలని నేను చాలా ఆలోచించానండి. ఆలోచించి వాళ్ళ స్ట్రాటజీ ఉన్నాక అసలు చూద్దామనే జాయిన్ చేశాను. నిజంగా యాజ్ ఏ పేరెంట్గా నేను చాలా సాటిస్ఫైడ్ అండి. బికాస్ నేను కొన్ని పాయింట్స్ అడిగాను, దాన్ని ఫుల్ఫిల్గా నేను చేయగలరా అని అడిగాను. సో దానిలో జస్ట్ నేను మెన్షన్ చేయాలనుకుంటానండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది బట్టి పట్టించుకుని చెప్పండి అని అడిగాను. నాకు ఇద్దరు అమ్మాయి. పెద్ద పాప 10th క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్లో మల్లేపల్లిలో పూర్తి చేసింది. రెండో పాప 6th క్లాస్ వస్తుంది. 5th క్లాస్ వరకు జగ్గంపేటలో ఒక స్కూల్లో చదివింది. 6th క్లాస్కి ఏ స్కూల్లో వేయాలని చెప్పి నాలో ఒక డౌట్ మొదలైంది. మా పెద్ద పాప అయిపోయాక హై స్కూల్లో చదివింది కదా, చిన్న పాపని కూడా హై స్కూల్లో వేసేద్దాం కదా అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను. కానీ పెద్ద పాప ఇంటర్మీడియట్కి వెళ్తుంది, దానికి ఇంటికి బడ్జెట్ ఇబ్బంది అయిపోతుందన్న ఉద్దేశంతో చిన్న పాప హై స్కూల్ వేద్దామని చెప్పి హై స్కూల్ తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత 2 నెలల వరకు స్కూల్కి వెళ్ళింది, గవర్నమెంట్ హై స్కూల్కి. 2 నెలలు వెళ్ళి బాగా ఉన్నది. తర్వాత ఆ క్లాస్ టీచర్ క్లాస్ రావడం మానేయడంతో క్లాస్
ఆ తర్వాత 2 నెలల తర్వాత నీ డాడీ నేను ఆ స్కూల్కి వెళ్ళలేను, నేను మానేస్తాను అన్నారు. సరేలేక అని చెప్పి అనుకుని ఆ రోజు చాలా ఆలోచనలో పడ్డాను నేను. నా స్నేహితుడు ఒకడు ఇదే స్కూల్లో తన అబ్బాయిని చదివించుకున్నాడు. సతీష్ మరి ఇలా ఉన్నది, మరి ఏం చేద్దామంటే సరే అయితే జగ్గంపేట వెళ్దాము, నేను మా బాబు ఏ స్కూల్లో జాయిన్ చేశానని నీకు చెప్పను, ఇక్కడ ఉన్న జగ్గంపేట ఉన్న స్కూళ్ళన్నీ కూడా మనం వెతుకుదాము అని చెప్పారంటే సరే అయితే అని చెప్పి జగ్గంపేటలో ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళు కూడా నేను తిరగడం జరిగింది. ప్రతి స్కూల్కి నేను వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ఫైనల్గా శ్రీ ప్రజ్ఞ స్కూల్కి తీసుకొచ్చి నాకు విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత నేను ఏ స్కూల్ జాయిన్ చేయాలనుకుంటాం డిసైడ్ అవ్వాలి. ప్రతి స్కూల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. కొన్ని క్లాస్ రూమ్లు డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయి, అక్కడ సిలబస్ డిఫరెంట్గా ఉన్నాయి. శ్రీ ప్రజ్ఞ సార్ నాగబాబు గారు ఉన్నారు, నాగబాబు గారితో నేను మాట్లాడాను. సార్ నేను జాయిన్ చేసుకోవడానికి అయితే అడ్మిషన్ లేదు, కానీ ఇప్పుడు అడ్మిషన్స్ అయితే లేదు, ఖాళీ లేదు సార్, మరి ఏం చేయమంటారు, మరి జాయినింగ్ అవ్వదు సార్ అన్నారు. నాకు చెమటలు పెట్టేసింది. ఏం చేయాలో బాబు, ఎక్కడ బతిమాలి ఎవరి బతిమాలి అనుకోవాలని చెప్పి 2 నెలలేమో క్లాసులు అయిపోయినాయి కదా అని చెప్పి వాళ్ళని మనందరికీ తెలుసు. ఫైనల్గా మెటాక్ కోసం మనందరికీ తెలుసు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు స్టాండ్ అప్. ఒక 30 seconds. ఫైనల్గా మెటాక్లో చనిపోయాం. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్, చనిపోయిన వాళ్ళు ఎవరో చూసారా? ఎవరైనా మన ఆంధ్రాలో చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? చంద్రమౌళి అనే ఒక ఆయన వైజాగ్లో చనిపోయిన వాళ్ళందరూ వాష్రూమ్కి వెళ్ళారు. ఈయన ఇంకొకరు ఉన్నారు. మీ రిలీజన్ ఏంటి అని అడిగారు. హిందూ అని చెప్పారు. నన్ను చంపొద్దు అని చెప్పారు. వెళ్ళి మీ మోదీకి చెప్పు అని చెప్పి గన్ పాయింట్లో ఆయన్ని కాల్చి చంపేశారు. తన పిల్లలు తన మొహం చూడడానికి కూడా లేదు. పిల్లలిద్దరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు, ఎందుకంటే తమ తండ్రిని కడసారి చూసే అవకాశం కూడా వాళ్ళకి దొరకలేదు. అందుకని మా పిల్లలు యూనిటీ ఇన్ డైవర్సిటీ, మనందరం రకరకాల ప్రాంతాలు, వేరు మతాలు, వేరు language. We live in a nation where people express themselves in countless ways, and yet despite speaking different languages, we all call this land our home. This is the power of unity in diversity. Thank you. It's our differences that spark innovation, drive progress, and create a culture of learning and sharing. However, unity doesn't mean we ignore our differences. It means we respect and celebrate them. Unity is about creating an environment where everyone feels valued and respected, regardless of their background, language, or beliefs. It's about finding differences in our diversity and using it to build a better future for all. As educators, we have a special role to promoting unity in diversity. We can be chosen. We can be the ones who break the barriers and who builds the bridges between different cultures and communities. We can choose to be kind, inclusive, open-minded, helping to create a society that thrives on respect and mutual understanding. Let us remember that unity in diversity isn't just a slogan; it's a way of life. It is through this that we can overcome the challenges of the world and move towards the future where peace, love, and understanding prevail. So, the next time you meet someone from a different background or culture, instead of seeing them as different, see them as someone with unique story to share. Together, let's continue to build a world where unity is cherished and diversity is celebrated. Thank you for all. Together.